హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మరొక మంచి జాబ్ అప్డేట్ అనమాట. డిఆర్డిఓలో అయితే మనకు భారీగా ఉద్యోగాలు ఉన్నాయి, ఎగ్జామ్ లేకుండా అనమాట, డైరెక్ట్ జాబ్ మనకు. సో మంచి ఛాన్స్, ఎవరు మిస్ అవ్వద్దు. దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అనే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టెప్ బై స్టెప్. సో స్కిప్ చేయకుండా చూడండి, సో అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. సో అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, సో క్లియర్గా చూడండి. సో డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ నా యొక్క ఛానల్ కానీ చూస్తున్న వారైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు డిఆర్డిఓ గురించి అందరూ తెలుసు మనకు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి డిఫెన్స్ సంస్థ అనమాట. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అయితే అప్లికేషన్లు అయితే కోరుతున్నది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అయితే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో వీళ్ళైతే అప్లికేషన్లు ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు అయితే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. చూద్దాం మరి ఏమేం ఖాళీలకు వీళ్ళైతే అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు అది ఇప్పుడు డీటెయిల్స్ అయితే చూద్దాం. సో చూసుకుంటే మనకు పోస్టుల సంఖ్య వచ్చేసి మొత్తం 195 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో మనకు వచ్చేసి ఏమేం పోస్టులు ఉన్నాయంటే, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఏమో 40 ఉన్నాయి, టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా తోటేమో 20 ఉన్నాయి, ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసి 135 పోస్టులు. సో మొత్తం అయితే మనకు 195 పోస్టులు అయితే ఇందులో ఉండడం జరిగింది. సో చూసుకోండి, ఇవి అనమాట పోస్టులు 195. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. గ్రాడ్యుయేట్ తోటి ఉన్నాయి, టెక్నీషియన్, డిప్లొమా తోటి ఉన్నాయి, డిఫరెంట్ అనమాట. సో హైయెస్ట్గా అయితే మనకు ట్రేడ్ అప్రెంటిస్ ఎక్కువ ఉన్నాయి, 135 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి, చూసుకోండి, ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలి, మరి వాటికి అప్లికేషన్ చేయాలంటే ఏమి ఉండాలంటే, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉంది కదా, దానికి మనం ఈసీ, త్రిబల్ఈ, సిఎస్సి, మెకానికల్, కెమికల్ విభాగంలో బీటెక్, బీఈ పూర్తి చేసేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి కదా, వాటికి ఈ కింద ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే మీకు ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. అందులో ఈసీ ఉంది, ట్రిబల్ఈ ఉంది, సిఎస్సి ఉంది, మెకానికల్ ఉంది, కెమికల్ విభాగంలో బీటెక్, బీఈ పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా తోటి కూడా ఉన్నాయి కదా, అందులో చూస్తే మరి ఆ పోస్టులకు అప్లికేషన్ చేయాలంటే మన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే, ఈసీ, త్రిబల్ఈ, సిఎస్సి, మెకానికల్, కెమికల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కెమికల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి టెక్నీషియన్ అప్రెంటిస్కి మీరు అప్లికేషన్ చేయాలంటే. ఇక్కడ వచ్చేసి మనకు కెమికల్ విభాగంలో బీటెక్ లేదా బీఈ పూర్తి చేసి ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అప్లై చేయాలంటే, ఓకేనా? రెండింటికి డిఫరెంట్ అనమాట. అది ఏంటంటే కెమికల్ విభాగంలో బీఈ, బీటెక్ కంప్లీట్ చేయాలి, ఇందులో కెమికల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి టెక్నీషియన్ అప్రెంటిస్కి అప్లికేషన్ చేయాలంటే, ఓకేనా? అదొకటి చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ట్రేడ్ అప్రెంటిస్ ఉంది కదా, దీనికి అప్లికేషన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సో మీ ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి. మరి అవి ఏంటి అనేది ఒకసారి నోటిఫికేషన్ కంప్లీట్గా చూడండి. మనకైతే ట్రేడ్ అప్రెంటిసే పోస్టులు ఎక్కువ ఉన్నాయి, 195 పోస్టులు. దీనికి సంబంధిత విభాగంలో మాత్రం మీరు ఐటీఐ కంపల్సరీ పాస్ అయి ఉండాలి, ఒకటి చూసుకోండి, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం మరి ఇంకేమున్నాయి అనేది. చూసుకుంటే మనకు మరి వీటికి అప్లికేషన్ చేయాలంటే మనకి ఏజ్ ఎంత ఉండాలంటే, కనిష్ట వయసు వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీకు కనిష్ట వయసు 18 సంవత్సరాలు ఉండాలి, తక్కువ కాకుండా ఉండాలి, అదొకటి మీరు మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 27 నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రారంభం అయితే కాపోతుంది, గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచే. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ 28, మనకు దాదాపు 1 మంత్ ఉంది. అక్టోబర్ 28 వరకు మీకు ఛాన్స్ ఉంటుంది, అదొకటి చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. సెప్టెంబర్ 27 స్టార్ట్ అయ్యి అక్టోబర్ 28 వరకు అయితే మనకు డేట్ ఉంది, ఒకసారి చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్లను స్క్రూటినీ తీస్తారు. చూసిన తర్వాత క్వాలిఫై అయిన అప్లికేషన్ అనేది తీసుకున్న తర్వాత అకాడమిక్లో సాధించినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. సో మీ యొక్క అకాడమిక్ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారంట. ఎలాంటి ఎగ్జామ్ లేదు ఇక్కడ ఇచ్చిన ప్రకారం చూస్తే, అదొకటి గుర్తుపెట్టుకోండి. మంచి ఆపర్చునిటీ. ఎవరైతే 3 విభాగాల్లో డిఫరెంట్ ఉన్నాయి, మీకు ఎందులో క్వాలిఫికేషన్ ఉంటే దానికి మాత్రం అప్లికేషన్ చేసుకోండి, మంచి ఛాన్స్, మళ్ళీ రాదు. ఎందుకంటే ఇక్కడ మీ యొక్క అకాడమిక్ మెరిట్ బేస్ మీద తీసుకుంటున్నారు, క్వాలిఫై చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ లేదు కాబట్టి అదొకటి మంచి ఆపర్చునిటీ, చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు ఇది, ఓకేనా?
దీనికి సంబంధించి పూర్తి వివరాలకు మీకు సంబంధించి వెబ్సైట్ లింక్ కూడా ఉంది. నేను ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడొచ్చు. ఇక్కడ కూడా చెప్తున్నాను, స్క్రీన్ మీద కూడా వస్తుంది. DRDO.gov.in ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు అక్కడి నుంచి అయితే కంప్లీట్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, చూడొచ్చు ఇక్కడ మనకైతే ఇది వెబ్సైట్ లింక్ అనమాట. DRDO.gov.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లీట్ మీ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. చూసుకోండి, మరి మంచి ఆపర్చునిటీ. DRDO అంటే సెంట్రల్ సంబంధించినటువంటి సంస్థ, ఇది డిఫెన్స్ సంస్థ. సో మంచి ఆపర్చునిటీ, మళ్ళీ మళ్ళీ రాదు. 100% అయితే ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేయడానికే ట్రై చేయండి, ఎవ్వరు మిస్ అవ్వదు. మంచి క్వాలిఫికేషన్స్ కూడా చాలా మందికి ఉంటాయి ఇవి 100%. ఎందుకంటే బీటెక్ చేసిన వాళ్ళు, BE చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు, ITI చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ITI ఫీల్డ్ వాళ్ళకైతే దాదాపు 135 ఖాళీలు అవుతున్నాయి. సో మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. ITI వాళ్ళు కూడా లాట్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ECE, బీటెక్, BE వాళ్ళకు కూడా చాలా పోస్టులు ఉన్నాయి. సో చూసి అప్లికేషన్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మీరు ఒకవేళ నీకు డైలీ ఇలాంటి అప్డేట్స్ కావాలంటే నాకు వాట్సాప్ గ్రూప్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి, మీకు డైలీ వచ్చేస్తే. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.